మహాశివరాత్రి ఫెస్టివల్ అందరికీ నమస్తే. నేను మీ పురందర్ బాబు బెడుదూరి. అవర్ ఛానల్ నేమ్ ఈస్ www.youtube.com/festivals-time. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ బంధువులకు అండ్ మీ స్నేహితులకు మరియు అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఈ టాపిక్ ద్వారా మహాశివరాత్రి ఫెస్టివల్ గురించి తెలుసుకుందాము. Explanation about Mahashivaratri festival, useful things spiritually, practically and scientifically in Telugu language. మహాశివరాత్రి పండుగకు సంబంధించిన ఉపయోగకరమైన విషయాలు క్రింది విధంగా ఉన్నాయి. వీటిని ప్రాక్టికల్గా, సైంటిఫిక్గా మరియు ఆధ్యాత్మిక కోణాల్లో వివరించడమే లక్ష్యం. ఇతర ప్రయోజనాలు ఇవి ఇంకా విస్తృతం చేయాలి. మీరు ప్రత్యేకంగా ఏ అంశాలపై వివరణ కావాలనుకుంటారో దయచేసి తెలియజేయండి. కంటిన్యూ యూనిక్నెస్, న్యూ, అన్నోన్ థింగ్స్, యూస్ఫుల్, బెనిఫిట్స్, గెయిన్స్, ప్రాఫిట్స్, మెంటలీ, ఫిజికలీ, కమర్షియలీ, ప్రాక్టికలీ, scientifically, goodness, happiness, healthy, wealthy, mind, soul, heart, peace, etc. All benefits explain freshly. Explain history, past, present and future in Telugu language. Mahashivratri history. మహాశివరాత్రి పండుగ శివుడి ఆరాధనకు సంబంధించిన అత్యంత పురాతన పండుగలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ పండుగకు సంబంధించిన చరిత్రను 3 కోణాల్లో చూడవచ్చు. పురాణ కథలు, మిథలాజికల్ స్టోరీస్, సముద్ర మథనం, చర్నింగ్ ఆఫ్ ద ఓషన్. మహాశివరాత్రి సందర్భంగా దేవతలు మరియు రాక్షసులు పాల సముద్రాన్ని మదించడం ప్రారంభించారు. ఈ సమయంలో హాలాహల విషం పుట్టింది. ఈ విషాన్ని శివుడు తన కంఠంలో ఆపి జగత్తును రక్షించాడని చెబుతారు. శివపార్వతుల వివాహం, మ్యారేజ్ ఆఫ్ శివ అండ్ పార్వతి. ఈ రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతాయి. చారిత్రక ఆధారాలు, హిస్టారికల్ ఎవిడెన్సెస్, వేదాలు మరియు పురాణాలు. మహాశివరాత్రి గురించి వేదాలలో మరియు పురాణాలలో ప్రస్తావన ఉంది. దేవాలయ సంప్రదాయాలు, ప్రాచీన దేవాలయాల్లో ఈ పండుగను వైభవంగా జరిపేవారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుత కాలం, ప్రజెంట్ భారతదేశంలో ప్రతి ప్రాంతంలో మహాశివరాత్రిని భక్తితో జరుపుకుంటారు. దేవాలయాలు ప్రత్యేకంగా అలంకరించబడతాయి. రాత్రంతా శివజాగరణ జరుగుతుంది. కాశీ, శ్రీశైలం, సోమనాథ్ వంటి ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. విదేశాలలో మహాశివరాత్రి పండుగను విదేశాలలోనూ భారతీయులు విశేషంగా జరుపుకుంటున్నారు. పూజా విధానాలు: ఉపవాసం, జలాభిషేకం, బిల్వపత్రం సమర్పణ ప్రధాన కర్మలు. ఓం నమః శివాయ జపం ముఖ్యమైనది. భవిష్యత్తు, ఫ్యూచర్, ఆధ్యాత్మిక ప్రాధాన్యం. మహాశివరాత్రి భవిష్యత్తులో కూడా ఆధ్యాత్మికను, భక్తిని పెంచే పండుగగా కొనసాగుతుంది. సాంకేతికతతో అనుసంధానం. డిజిటల్ మీడియా ద్వారా మహాశివరాత్రి ఉత్సవాలను
ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడం. ఆన్లైన్ పూజల ద్వారా ప్రపంచంలోని హిందువులు ఈ పండుగలో పాల్గొనే అవకాశం. సంస్కృతికి మరింత చేరువ. శివరాత్రి వేడుకలు యువతకు హిందూ సాంప్రదాయాలను పరిచయం చేసే సాధనంగా ఉంటాయి. పర్యావరణ అనుసంధానం. భవిష్యత్తులో పర్యావరణ అనుకూల పూజా విధానాలు ప్రాచుర్యం పొందవచ్చు. మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత. గతం, వర్తమానం, భవిష్యత్తు. సమ్మరి. గతం పురాణాలలో శివుని కృపను పొందిన రోజుగా చెబుతారు. వర్తమానం భక్తులందరూ ఆధ్యాత్మికతతో భక్తితో ఈ పండుగను జరుపుకుంటున్నారు. భవిష్యత్తు శివరాత్రి అనేది ఒక భక్తి, శాంతి మరియు సమాజానికి మంచి మార్గాలను చూపించే పండుగగా ఉంటుందని భావించవచ్చు. Here is a detailed and easy to understand explanation in Telugu language for our viewers, including step-by-step instructions on how to subscribe. Click on the bell icon, like, share and comment. హాయ్, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో ఇష్టము ఉంటే ఈ ఛానల్కు ఎలా మద్దతు ఇవ్వాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి. మీరు యూట్యూబ్ వీడియోలను ఎప్పటికప్పుడు చూడడానికి, మంచి కంటెంట్ని పొందడానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. ఇవి చాలా సులభమైనవి, కానీ ఛానల్ అభివృద్ధికి ఎంతో మద్దతు చేయగలవు. సబ్స్క్రైబ్ చేయడం అంటే మీరు ఈ ఛానల్ నుండి కొత్త వీడియోలను చూడాలనుకుంటున్నారని యూట్యూబ్కు తెలియజేయడం. మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఈ వీడియోలు మీకు ముందుగా ప్రదర్శించబడతాయి. ఈ క్రింది సులభమైన దశలను పాటించండి. సబ్స్క్రైబ్ ఎలా చేయాలి? మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీరు సబ్స్క్రైబర్ అవుతారు. యూట్యూబ్ అలా గుర్తిస్తుంది మీరు ఈ ఛానల్ కంటెంట్ను ఆస్వాదిస్తున్నారని అర్థం. ఎందుకు ఇది ముఖ్యం? ఇది యూట్యూబ్కు తెలియజేస్తుంది మీరు ఈ కంటెంట్ను ఇష్టపడుతున్నారు అని. మీరు మరిన్ని వీడియోలు చూడగలుగుతారు మరియు యూట్యూబ్ ఈ ఛానల్ను మీకు సిఫారసు చేస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం. బెల్ ఐకాన్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కనిపిస్తుంది. ఇది కొత్త వీడియోలు విడుదల అయినప్పుడు మీకు నోటిఫికేషన్లు పంపుతుంది. బెల్ ఐకాన్ ఎలా ఉపయోగించాలి? సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు బటన్ పక్కన ఛానల్ బెల్ ఐకాన్ను చూడవచ్చు. ఆ బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆల్ను ఎంచుకోండి. అంటే ప్రతి వీడియో కొత్తగా పబ్లిష్ అయినప్పుడు మీరు నోటిఫికేషన్ పొందగలుగుతారు. ఎందుకు ఇది ముఖ్యం? కొత్త వీడియోలు వచ్చాయి